నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గడువు ముగిసిన శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్య కార్యకలాపాలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి నంద్యాల మార్కెట్ యార్డులో ఉన్న జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించిన రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ఆనంది 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రాజకీయ అండతో దేవస్థానానికి గంటి కొడుతున్న నాయకులు నంద్యాల ఆర్టీసీ రిజర్వేషన్ మొబైల్ వాట్సాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకోండి ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి నంద్యాలలో నూతన దేవాలయం 8వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర చోరీల కలకలం ఓ రైతు డబ్బు డ్రా దొంగలు పరారు నంద్యాల మార్కెట్ యార్డ్ కు చెందిన అద్దెకు తీసుకుని గడువు ముగిసిన శిల్ప సహకార్ శిల్ప రైతు బజార్ ఎందుకు ఖాళీ చేపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిటీకి చెందిన దుకాణాలు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కారుచౌకగా దుకాణాలు దక్కించుకుని గడువు ముగిసిన వ్యాపారాలు సాగిస్తున్నారని మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు టేకియా వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారిని కలిశారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తో మాట్లాడుతూ శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్య గడువు ముగిసినా ఎందుకు ఖాళీ చేయించలేదని ప్రశ్నించారు దుకాణాలు తీసుకునే సమయంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తక్కువ ధరకు తీసుకున్న డాక్యుమెంట్ ఎందుకు పరిశీలించలేదన్నారు ప్రస్తుతం 30/6/2024లో గడువు ముగిసినా ఖాళీ చేయించలేదన్నారు ప్రభుత్వానికి రైతులకు నష్టం కలిగించినా పట్టించుకోకపోవడం విశేషమన్నారు మార్కెట్లో చిన్న దుకాణం బాడుగకు తీసుకున్న 10,000 పైన ఉందని వీరికి ఒక్కొక్క దుకాణం 2,000కే ఇచ్చి భారీ నష్టం కలిగించారని అన్నారు గడువు ముగిసినా ఇప్పటి వరకు ఎందుకు ఖాళీ చేయించలేదు కనీసం నోటీసులైనా ఇచ్చారని ప్రశ్నించారు అన్నిటికీ సమాధానం ఒకటే అని ఫిర్యాదు ఇవ్వండి చర్యలు తీసుకుంటామనే సమాధానం రావటం గమనార్హం సామాన్యులకు ఒక న్యాయం ఉన్న వారికి ఒక న్యాయం అని తెలిసారు అనంతరం మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు నంద్యాలలో మార్కెట్ యార్డ్ ను 1970లో స్థాపించారని నూనెపల్లిలో 1969లో స్థాపించి అక్కడ కార్యాలయాలు గౌడౌన్స్ కట్టించారన్నారు మార్కెట్ యార్డుకు సంబంధించి 1975 నుంచి ఎందరో ప్రముఖులు చైర్మన్లుగా పనిచేశారన్నారు కొన్నేళ్ల క్రితం శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమైక్యను ఏర్పాటు చేసేందుకు మార్కెట్ యార్డుకు సంబంధించిన 20 దుకాణాలు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తక్కువ ధరకు లీజుకు తీసుకున్నారని ఆరోపించారు ఇప్పుడు మా మార్కెట్ కమిటీస్ ఉన్నాయి కదా సార్ ఈ కమిటీ 8 కమిటీలకు ఈ జిల్లాకి హెడ్ ఇప్పుడు అబ్దుల్ రహమాన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆ సెంటర్ తీసుకొచ్చి ఇవి మార్కెట్ నుంచి వస్తే అవన్నీ సెంట్రల్ వేర్ చేసుకు మనం 4,000 ఇంకా 7,500 వాళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ అధ్యక్షుడు మార్కెట్ అధ్యక్షుడు ఇచ్చినారు
ఇక్కడ 9 రైతు సమైక్య వారికి నంద్యాల లీజుకు నిబంధనలు ప్రతి మాసం అదే రోజు రద్దు. శిల్ప సహకార బ్యాంకులో మీటింగ్స్ పెట్టుకున్నారు కదా మేడం, సహకారంలో మీటింగ్స్ పెట్టుకున్నారు నాయని రెడ్డి వచ్చి. అంటే మన ప్రెమిసెస్ లో ఎక్కడ పెట్టట్లేదు. మీ ప్రెమిసెస్ లో కాదు, ఇది కూడా మీ ప్రెమిసెస్. చూడండి దీంట్లో ఏం రాశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాల జిల్లా లీజు నిబంధనలు నంది రైతు సమాఖ్యకి ఇచ్చారు. 9 రైతు సమాఖ్యకి ఇచ్చినైతే శిల్ప సహకార శిల్ప బ్యాంకుకి ఇచ్చినట్టు ఎక్కడ ఉందా? శిల్ప బ్యాంకు ఇచ్చినట్టుందా మేడం? వాళ్ళ సమాఖ్యకి ఇచ్చారు. ఈరోజు రైతుల కోసం ఇక్కడ నంద్యాల మార్కెట్ యార్డ్ 1970లో స్థాపించబడింది. గతంలో నూనెపల్లె మార్కెట్ యార్డ్ను 1969లో గవర్నమెంట్ అక్వైర్ చేసి అక్కడ మార్కెట్ యార్డ్ గోడౌన్స్, మార్కెట్ యార్డ్ ఆఫీసును కట్టించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి 1970 నుంచి ఈ మార్కెట్ యార్డ్కు చైర్మన్గా ఉంటూ చాలామంది నంద్యాల పట్టణ ప్రజలు ప్రముఖులందరూ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండడం జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ శిల్ప సహకార్ అనేది ఒకటి, శిల్ప మహిళా బ్యాంక్ అనేది ఒకటి నంది రైతు సమాఖ్య తరఫున తీసుకొని తప్పుడుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లీజుకు పొందుతున్నారనే విషయం తెలిసింది. ఆ విషయాన్ని మేము మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, రైతుల కోసం ఉపయోగపడాలని ఇక్కడ కమర్షియల్గా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం బిజినెస్ చేస్తున్నారు అని తెలిసింది. వాళ్లకు 36/2024 టైం అయిపోయినా కూడా మార్కెటింగ్ శాఖ వాళ్ళు, నంద్యాల మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాన్ని నేను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి త్వరగా యాక్షన్ తీసుకోవాలని, ఇక్కడ లీజ్ డీడ్ కంటెంట్స్ ప్రకారము మీటింగ్లు కండక్ట్ చేయకూడదు, అసాంఘిక కార్యక్రమాలు నడవకూడదు అని చెప్పేసి రాసి ఉంది. కానీ నంది రైతు సమాఖ్య ఎంవి కృష్ణారెడ్డి అనే పేరుతో స్టాంపు తీసుకొని బి రెడ్డి అనే ఒక సంతకం చేశారు. మళ్ళా శిల్ప సహకార్ కింద ఆథరైజ్డ్ ఏజెంట్ కింద ఒక సంతకం పెట్టారు బి రెడ్డి అని. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని తెలుస్తుంది. ఫేక్ లీజ్ డీడ్స్ క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళ బంధువైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్తో లీజ్ డీడ్లన్నీ ఒక ఉత్తర్వులు పొంది అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారు. దీనిని వికెట్ చేయాలని చెప్పేసి మేము సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఇది రైతులకు ఉపయోగపడాలా, రైతుల కోసం అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే నూనెపల్లి మార్కెట్ యార్డ్ను కూడా కొట్టేయాలనే ఉద్దేశంతో కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ మార్కెట్ యార్డ్ స్థలం కూడా మొత్తం మాది అని చెప్పి హైకోర్టులో రిట్ చేయడం అయింది. చాలా మంది కూడా రైతులు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది. కొంతమంది కావాలనే ఉద్దేశంలోనే నంద్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఆస్తులను తమ ఆస్తులుగా సృష్టించుకొని డాక్యుమెంట్లు సృష్టించుకొని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలు జరగకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. మార్కెటింగ్ శాఖ వాళ్ళు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, అధికారులందరూ కూడా ఈ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. లేని నెల చట్ట ప్రకారము ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. 6 రోజులు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేసాం గతంలో. మంత్రి గారి మన ఫరూక్ సార్ గారికి కూడా తెలియజేసినాము. మళ్ళీ కూడా మార్కెటింగ్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి త్వరలో శ్రీశైలానికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ లీజ్ పీరియడ్ అయిపోయి సంవత్సరం కావస్తున్నా కూడా వెకెట్ చేయకుండా నామాత్రపు రెంట్తో ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు సాగించుకుంటున్నారు, చట్ట విరుద్ధంగా సాగించుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా వెకెట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది అర్జీదారులతో ర్యాలీగా వచ్చి డిప్యూటీ తహసీల్దార్ రామ సంజీవయ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ర్యాలీ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, రైతు
సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, గతంలో అనేక సార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. గత 5 ఏళ్లు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, రాబోయే కాలంలో ఇంటి స్థలాలు ఇల్లు అడిగే పేదవారు లేకుండా చేస్తానని వాగ్దానం చేతులెత్తేశాడని ఆరోపించారు. పేదలను మరింత పేదవారిని చేసి గద దిగిపోయాడని విమర్శించారు. మరి అదేవిధంగా నాయకాశి బాబాబద్ది గారు, మహిళా సంఘం నాయకులు. నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఈ నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 13,000కు పైగా పట్టాలు ఇస్తామని చెప్పి వాలంటీర్స్ ద్వారా చేశారు. కానీ చాలా మంది పేద ప్రజలకు ఇవ్వలేదు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వం చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్క ఇంట్లో గృహ నిర్మాణంలో 2-3 సంసారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో, రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని స్థలం లేనటువంటి పేద ప్రజలకి స్థలం కావాలని వాళ్ళ వ్యక్తిగత అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. నంద్యాల టౌన్ లో కూడా 29వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా 4 కేంద్రాలు పెట్టి ప్రతి కాలనీలో ఈరోజు అర్జీలు స్వీకరించడం జరిగింది. వాళ్ళతోనే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పట్టాలు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన జీవో కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో నుంచే ఆయన రాజకీయంగా కూడా ఒక మంచి వేదిక అయింది కాబట్టి ఫస్ట్ నంద్యాల పట్టణం నుంచే ఇక్కడ పేద ప్రజానికానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం స్వీయ అర్జీలు ఇవ్వడానికి వచ్చాం. అర్జీలు తయారు చేసి రెవెన్యూ అధికారులకు ఇచ్చే దాంట్లో భాగంగా ఈరోజు మేమంతా నంద్యాల తహసీల్దార్ గారి దగ్గర ఉన్నాం. ఈ నంద్యాల ధనవంతులకి కేంద్రం, రాజకీయ నాయకులు, అధికార పార్టీల వాళ్ళందరూ బహుళ కోటీశ్వర్లే. మీరు చూస్తున్నారు, తహసీల్దార్ కార్యాలయం పేదలతో కిటకిటలాడిపోతూ ఉంది. దళిత పేదలు, మైనారిటీ పేదలు, బలహీన వర్గాల పేదలు వేల సంఖ్యలో ఈ నంద్యాల పట్టణంలో రెక్కల కష్టం మీద, రోజువారీ కూలి పనుల మీద, ఇళ్లలో పాచి పనులు చేసుకునే పని మీద, అలాగే చేతి వృత్తుల మీద వీళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నగరంలో అన్యాయంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని
చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 32 లక్షల మంది పేదలకి 1 సెంటు పట్టణాల్లోనూ గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి మంచి నివాసయోగ్యమైన ఇల్లు 1,80,000తో కట్టుకోమని సెలవు ఇచ్చాడు. ఆ 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే. ఎక్కడైనా 1 సెంటు స్థలంలో 1,80,000తో నివాసయోగ్యమైన ఆహ్లాదకరమైన ఇల్లు వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? అది రాదు అని సిపిఐ చెప్పింది. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుళ జాతీయ కంపెనీ అయిన హయామి ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఇండియా వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 11వ తేదీన ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి ఏదైనా బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకాం, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. కావున జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ ఉద్యోగ మేళాకి హాజరై ఉపాధి అవకాశం పొందగలరని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు వారి విద్యార్హత పత్రాలను, బయోడేటా, ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తెచ్చుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కేపీవి సుబ్బయ్య తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అటువంటి హియామి ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటలకి రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు వారు ఇక్కడ తెలియజేయటం జరిగింది. దీనికి బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ చదివినటువంటి విద్యార్థులంతా కూడా హాజరు కావచ్చు. తర్వాత 2022 నుంచి 23, 24లో పాస్ అయిన విద్యార్థులంతా కూడా ఈ ఇంటర్వ్యూకి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తొందరగా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, అవుట్లుక్ కానీ వీటి మీద మంచి స్కిల్స్ కలిగి ఉన్నట్లయితే వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మంచి డ్రెస్ కోడ్తో కూడా వాళ్ళు రావాలి. ఫార్మల్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వివేకానంద ఆడిటోరియంలో, శ్రీనివాస్ నగర్లోని వివేకానంద ఆడిటోరియంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్హతలు కలిగిన వాళ్ళు 2022, 23, 24లో పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అర్హులు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వారు వెంటనే జాబ్లో కూడా జాయిన్ కావాల్సి ఉంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఈ హియామి ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని మంచిగా వారికి అక్కడ వాతావరణంలో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ ఎవరికి డబ్బులు పే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇది టోటల్గా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ బట్టి ఈ ఉద్యోగం వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువతి యువకులను కోరుతున్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 11/2/2025 మంగళవారము జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళా ఇయామి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతి యువకులు హాజరు కావటానికి అర్హత కలిగి ఉంటారు. ఈ అర్హత కలిగినటువంటి వారు ప్రధానంగా డిగ్రీ 2022, 23, 24 సంవత్సరాల్లో పాస్ అయినటువంటి వారు మాత్రమే దీనికి అర్హులై ఉంటారు. ఇందులో పాల్గొనేటువంటి వారు తమ యొక్క రిజ్యూమ్తో పాటు వారి విద్యార్హతలను కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా
తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో 11/2/2025 9 గంటలకు ప్రారంభమవుతుంది. తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో అవకాశం అనేటువంటిది కల్పించబడుతుంది. నంద్యాల మార్కెట్ యార్డులో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డులో ఉన్న నంద్యాల జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలను చూసి ఎందుకు నిరుపయోగం ఉంచారో, వీటిని రైతులకు పంపిణీ చేయొచ్చు కదా, అదేవిధంగా పైపులు, పత్తి గింజలు రైతులకు ఉపయోగపడేటివి ఉంటే వాటిని రైతులకు ఇస్తే బాగుంటుందని ఉన్నత అధికారులతో మాట్లాడి రైతులకు ఇచ్చే విధంగా చేద్దామని అక్కడ ఉన్న అధికారులకు తెలిపారు. రైతుల మీద ఉన్నాయా? ప్లాంట్ అప్పుడు హెచ్డి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. హెర్బిసైడ్ కేసు ఇవేం పైపులు ఆకులు రైతులు మరి వేసుకోండి, ఎవరికైనా రైతులకు ఇవ్వచ్చు కదా. రైతులు అన్నగారు అమ్మొచ్చు కదా మీరు. అమ్మాయికి లేదు కాదు, ఎక్కడ పెట్టి ఎవరికైనా రైతులు ఉపయోగపడితే ఇవ్వచ్చు కదా. పగిలిపోవడము, ఎండలకు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి కదా, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అవేమి బస్తాలు అన్ని ఈ పైపులు రైతులకు నిల్వ కట్టి ఇవ్వచ్చు కదా. కార్డు ఎట్లా, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధమా, డిసిఎంఎస్ మార్కెట్కి సంబంధమా? వాళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ? అప్పుడు మామూలుగా వచ్చినాయి అంటే మనం తీసుకుపోయి మళ్ళీ ఇవ్వడానికి మనకు వర్షాలు పట్టాలి. మళ్ళీ అంటే కలెక్టర్ కేసు కదా, ఇది వేలం వేయచ్చు కదా. కొద్ది పీరియడ్ పోయినా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కొంత ఫోటోలు తీసుకొని వాళ్ళేం క్లెయిమ్ చేయలే, వాళ్ళు లెటర్ పెట్టి డిస్పోజల్ రాసేయండి, ఫొటోస్ ఫోటోగ్రాఫ్ ఒక శాంపిల్ ఎత్తి పెట్టి రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టు ఇవన్నీ ఏం చూడదు, డిస్పోజ్ చేసి లేదంటే బర్న్ చేసి పడేయడమే. డిస్పోజ్ చేయాలా? మీకు డిసిఎంఎస్ లో ఏమేమి వస్తాయి ఇక్కడ? మనకు మామూలు ఫర్టిలైజర్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు అది కూడా ఇది మీరు మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అటైం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని సివిల్ సప్లై మహానంది ఆలయ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న దాదాపు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దేవస్థానానికి చెల్లించాల్సిన గుత్త డబ్బులను ఏళ్ల తరబడి కట్టకుండా ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. పరిరక్షకుడినట్టు చెప్పుకునే ఈ కూటమి కార్యకర్తల లక్షల రూపాయలను కట్టకుండా దేవస్థానం అధికారులను ఇంటి చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తుండటం ఏంటని స్థానికులు, భక్తులు చర్చించుకుంటున్నారు. కూటమి పార్టీకి చెందిన కౌలు రైతుకు అధికార పార్టీ నాయుడు అడ్డుపడుతున్నారన్న అన్న సందేహాన్ని భక్తులు వెళ్లబుచ్చుతున్నారు. 3 సంవత్సరాల పాటు ఆలయ భూమిని సాగు చేసుకునే గుత్తా చెల్లించకుండా తిరుగుతున్న కార్యకర్తకు నాయకుల అండ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆలయ ఆదాయాన్ని పెంచాల్సిన నాయకులు ఇలా అండదండలు కల్పించడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఆదాయం రాబట్టేందుకు అధికారులతో పాటు నాయకులు చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రజలకు త్వరతరగతిన మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వందలాది సేవలను వాట్సాప్ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. ఇదే బాటలో ఆర్టీసీ ప్రయాణిస్తుంది. ప్రయాణికులు వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆర్టీసీ డిఎం గంగాధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులు 9552300009 నెంబర్కు హాయని సందేశం పంపాలి. తర్వాత ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చరవాణి తెరపై కనిపిస్తాయి. వాటిలో ఆర్టీసీ టికెట్ బుకింగ్ లేదా రద్దు అనే ఇచ్చికాలు ఉంటాయి.
వాటిలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి. ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులు చేయాలి. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నంబర్కు టికెట్ వస్తుంది. రిజర్వేషన్ చార్ట్లో రిజర్వేషన్ చేసుకున్న వారి వివరాలు నమోదవుతాయి. వాట్సాప్ సేవలపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధరరావు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గవర్నెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ గవర్నెన్స్లో భాగంగా చేయడం జరిగింది. దీనిలో భాగంగా 9553000009 అనే నెంబర్ని వాట్సాప్లో ఫీడ్ చేసుకున్నట్లయితే దానిలో హాయ్ అని టైప్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవడానికి తగిన సూచనలన్నీ కూడా మీకు వాట్సాప్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. మీరు కనుక ఇక్కడ నుండి నంద్యాల నుండి విజయవాడకి వెళ్ళదలుచుకున్నట్లయితే ముందు విజయవాడ అని టైప్ ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. అప్పుడు విజయవాడ అని టైప్ చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే నంద్యాల నుండి విజయవాడకని టైప్ చేసినట్లయితే మీకు తర్వాత ఏ టైప్ ఆఫ్ సర్వీసు అని అడగడం జరుగుతుంది. దాంట్లో మీరు సూపర్ లగ్జరీ కానీ లేదా అవైలబుల్ సర్వీసెస్ని బట్టి అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు సీట్ నెంబర్ అడుగుతుంది. ఏ సీట్ నెంబర్ కావాలి, అవైలబుల్ సీట్ నెంబర్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. దాంట్లో మీరు సీట్ నెంబరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రయాణ ఛార్జీ ఎంత అనేది మీ స్క్రీన్ పైన కనపడుతుంది. తర్వాత పేమెంట్ మోడ్ ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఈ సౌలభ్యం వలన బస్ స్టాండ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ సెంటర్ కానీ లేదా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ దగ్గర కానీ వెళ్ళనవసరం లేకుండా ఎక్కడ నుంచి ఉన్నా కూడా మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా లేదా మీరు వేరే షాప్లో ఉన్నా కూడా మీ టికెట్ని ఏ టైంలో అయినా సరే మీరు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ నెంబర్ని తప్పకుండా తమ సెల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి నెంబర్ 9553000009. ఈ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెంబరు కేటాయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ని ఫీడ్ చేసుకుని మీ యొక్క దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ముందస్తుగా రిజర్వేషన్ అనేది మీరు ఈ నెంబర్లో చేసుకోగలుగుతారు. కనుక ప్రజలందరూ కూడా ఈ అత్యద్భుతమైనటువంటి సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు మన ఏపీఎస్ఆర్టీసీలో బస్ స్టేషన్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంట్లో తాగునీరు ఉందా? నంద్యాల పట్టణంలో పెద్ద చర్చి జ్ఞానపురం వద్ద నూతన దేవాలయం 8వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా సంఘం నంద్యాల అధ్యక్ష హోలీ క్రాస్ సెంటర్ని దేవాలయం ఎక్కడా లేని విధంగా ప్రార్థన దేవాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ పాల్గొనాలని తెలిపారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర బుధవారం చోరీల కలకలం రేగింది. ఓ రైతు డబ్బు డ్రా చేసుకునేందుకు రాగా ఓ అగంతకుడు రైతును మాటల్లో పెట్టి ఏటీఎం కార్డును తస్కరించి మరో బ్యాంకులో 40,000 డ్రా చేసుకున్నాడు. అదే బ్యాంకు వెనుక వైపు ఉన్న ఎస్బీఐ ఏడీబీ శాఖలో వృద్ధురాలు డబ్బు డ్రా చేసుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి చాకచక్యంగా నగదు ఉంచుకున్న కవర్ను కత్తిరించి 50,000 కొట్టేశాడు. వివరాలు ఇలా: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం సెంటర్లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సత్యన్న ఏటీఎంలో డబ్బును డ్రా చేసుకునేందుకు వచ్చాడు. అప్పటికే ఏటీఎం సెంటర్లో ఉన్న అగంతకుడు రైతు సత్యన్న ఏటీఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేసి ఇస్తున్నట్లు నటించాడు. డబ్బు రావటం లేదని రైతును ఏమార్చి కార్డును మార్చేశాడు. అనంతరం రైతు కార్డుతో ఉడాయించాడు. అగంతకుడు ఇచ్చిన కార్డును మరోసారి డబ్బును డ్రా చేసేందుకు ప్రయత్నించి డబ్బు రాకపోవడంతో బయటకు వచ్చాడు. వెంటనే సత్యన్న సెల్ కు 40,000 డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయానని గుర్తించి లబోదిబోమన్నాడు. పోలీసులకు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పెద్ద కడుపూరు మండలం హెబ్ మురవని గ్రామానికి చెందిన వృద్ధురాలు బెనకమ్మ ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో 50,000 డ్రా చేసి సంచిలో డబ్బును ఉంచుకొని వస్తుండగా సంచి బరువు తగినట్లు అనిపించింది. సంచిని తిరిగి చూడగా డబ్బు కనిపించలేదు. సంచి ఓ పక్క చిరిగి ఉండటంతో డబ్బు ఎక్కడైనా పడిందేమోనని బ్యాంకులో వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో బోరుమంది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఒకే రోజు 2 సంఘటనలు చోటు చేసుకోవడంతో ఖాతాదారులు లెక్కిపడ్డారు. రైతు సత్యన్న ఏటీఎం కార్డు చోరీపై కేసు నమోదు చేశామని, వృద్ధురాలు పోగొట్టుకున్న డబ్బుపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కమలాసన్ మించిపోయిన వాళ్ళంతా కార్డు పెట్టుకొని తీస్తున్నాడు. కార్డు తీసావా? ఆ పక్క కార్డు వేరే తీసిన ఇద్దరు కార్డు మార్చేసినాడు. అయితే చేతిలో పెట్టుకున్నాడు ఇంకో కార్డు. ఈయన నెంబర్ కొట్టిస్తున్నాడు సార్. వన్ కార్డు ఇంతమంది మార్చేసినాడు సార్. ఇంతకు అయిపోయింది. ఈయన మామూలు కార్డు ఇచ్చినా దాన్ని పెడుతున్నాడు లోపల. అది బాబు రావడం లేదు. అది బ్యాలెన్స్ చూసినావా? పేపర్ ఏం బ్యాలెన్స్? అది పేపర్ అది పని చేయడం లేదని వాడు పోయింది. అయిపోయాడు. కార్డు మార్చేసినట్టు పోయినాడు. అదే మళ్ళీ వస్తాడు సార్. వీళ్ళు పోయినాక రాడు కదా డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్నాడు. మీరా తీసుకున్నాడు? అప్పుడప్పుడు మేము పోయినా మాటకి ఇంకా హెచ్డిఎఫ్సిలో తీసుకుంటాడు. మేబీ 05 మనం ఎక్కడ రీసెంట్ వస్తుంది సార్? అది కార్డు ఉన్నప్పుడు మెసేజ్లో 05 ఉంది. అది తీసుకున్నారు సార్ వీడియో. అతను ఉన్న వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గడువు ముగిసిన శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్య కార్యకలాపాలు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 11వ తేదీ భారీ జాబ్ మేళా చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల మార్కెట్ యార్డులో ఉన్న జిల్లా సహకార సొసైటీ కార్యాలయం ఆకస్మిక పరిశీలించిన రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. ఆనంది 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రాజకీయ అండతో దేవస్థానానికి గంట కొడుతున్న నాయకులు.
రిజర్వేషన్ మొబైల్ వాట్సాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకోండి. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. నంద్యాలలో నూతన దేవాలయం 8వ తేదీన ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం. ఎమ్మిగనూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర చోరీల కలకలం. ఓ రైతు డబ్బు డ్రా దొంగలు పరారు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.